అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ప్రెజెంట్ నాతో పాటు చాలా 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 ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 500 పైగా సినిమాలు చేసి అదరహో అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ సులక్షణ గారు. బేబీ డాలీ అంటే అందరికి గుర్తుంటుంది అనమాట. బ్యాకెల్ చూసుకుంటే సులక్షణ గారు లైఫ్ అంటే ఏం చెప్తారు? మలయాళం సినిమా నన్ను టెస్ట్ తీసుకెళ్లారు. 1 day షూట్ చేసి ఐ వాస్ రిజెక్టెడ్. In what basis you know that she is not fit for screen? She rejected me. సులక్షణ గారు అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి, లేకపోతే వాళ్ళ గొప్పోళ్ళు అయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో, లేకపోతే ఏదైనా న్యూస్ లో వస్తే చూడటం తప్పితే మనం కళ్ళారా చూడలేదు. అసలు ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన మహానటి సావిత్రమ్మని కూడా చూసాం. ఏమనిపించింది? అందరికీ హ్యాబిట్స్ ఉండేవి. వెళ్ళారా ఎప్పుడన్నా మీరు సావిత్రమ్మ నుంచి? చనిపోయే ముందు వెళ్ళి చూశాను. ఎలా ఉన్నారా అసలు అప్పుడు? పక్కన ఆవిడ పాత ఫోటో ఒకటి పెట్టి ఇలా పట్టుకొని ఉన్నారు, లుంగి వేసేసి. ఎక్కడెక్కడ ట్యూబ్స్ పెట్టాలో అన్ని చోట్ల ట్యూబ్స్ పెట్టున్నాయి. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. అలా ఇంట్లో ఆ కార్నర్ లో ఆ మంచం వేసి, మన ఈ మంచం నవారి మంచం అంటారు కదా, అది వేసి పడుతుంది. మీ లైఫ్ లో చేసిన మంచి 18 సంవత్సరాలకే పెళ్లి కావటం, 23 సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం. మీ సైడ్ తప్ప, ఆయన సైడ్ తప్ప? ఆయన ఇంకా ఉన్నారు. మీ వారు కానీ, మీ మామగారు కానీ, అమ్మ పిల్లలతో మేము ఇబ్బంది పడతామేమో, పిల్లల్ని ఒకళ్ళని మేము ఉంచుకుంటాం. మా ఆయన పిల్లలు వద్దనేసారు కోర్టులో. మా ఓనర్, ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు మా ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు. అప్పుడు అడిగారంట, మీకు ఆవిడకి ఏమన్నా కనెక్షన్ అందుకని ఇల్లు ఇచ్చారని అడిగారంట. అన్నీ చెప్తారు, ఆయనకి అంతా అనుమానమే. నన్ను మా అబ్బాయికి పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముక్కుపొడ కూడా అమ్మాను నేను వెళ్ళి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా 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 ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. శుభోదయం సినిమా ఎంతమందికి గుర్తుంది? కె విశ్వనాథ్ గారిది. ఆ సినిమా ఉన్నంత కాలం ఆ ఆర్టిస్టులను మనం మర్చిపోగలమా? అండ్ దాంట్లో ఎస్పెషల్లీ చేసిన ఆ హీరోయిన్ మర్చిపోగలమా? షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ 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 యాక్ట్రెస్ సులక్షణ గారు. సులక్షణ గారు అంటే తెలుగు వాళ్ళకి టక్కని గుర్తు రాకపోయినా కానీ బేబీ డాలీ అంటే అందరికి గుర్తుంటుంది అనమాట. చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 100కు పైగా సినిమాలు చేశారు. కత్తుల రత్తయ్యలో ఎస్వి రంగారావు గారితో ఆమె హావభావాలు అండ్ ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే అనిపిస్తుంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇలా కూడా యాక్ట్ చేయగలరా అని మైమరిపించిన ఒక యాక్ట్రెస్ అనమాట. తర్వాత ఎన్నో సినిమాలు చేశారు కృష్ణ గారితో. పన్నెంటి కాపురం, పచ్చని కాపురం అండ్ పచ్చని సంసారం, అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త, మా ఇంటి ప్రేమాయణం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 500 పైగా సినిమాలు చేసి అదరహో అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ క్యూన్, ఎవర్ గ్రీన్ బ్యూటీ సులక్షణ గారు. సో సులక్షణ గారు నమస్తే. సో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుగు వాళ్ళు మిమ్మల్ని చూసి. అవునండి. గంధం పూయరుగా అది అంటారు మా డైరెక్టర్ గారు, ఇలా నేర్పించారండి. ఆయన ఎవ్రీ మూమెంట్ ఇక తీసి ఇలా పోయమనేవారు. ఓకే, గుర్తుందా ఆ పాట? ఒక 2 lines పాడరా? అయ్యో ఒక 2 lines పాడలేనండి. సో ఎన్ని మంచి మంచి సినిమాలు చేశారండి తెలుగులో. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. బట్ ఒక హీరోయిన్ అవ్వక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 సినిమాల పైగా హేమా హేమిల్తో యాక్ట్ చేశారు. ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేసాం. ఒక డ్రీమ్ ఏ ఆర్టిస్ట్ కైనా.
అలాంటి పంటింటి యాక్టర్స్ తో యాక్ట్ కాపురం. చేశారు. కృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సూర్యకాంతం గారు, కృష్ణ సావిత్రమ్మ, గారి అండ్ మోస్ట్లీ అందరితో వాళ్ళ act కంపెనీలో అన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు మీకు ఒక 60 సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక 57 సంవత్సరాలు అయింటుందా? ఏజ్ ఆఫ్ అయిందండి. 3 వచ్చేసారు. అయింది. ఎలా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు, ఇన్ని సూపర్ డూపర్ హిట్స్, ఇన్ని కష్టాలు బ్యాకెళ్ళి చూసుకుంటే సులక్షణ గారి లైఫ్ అంటే ఏం చెప్తారు? తెలుగులో ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి మీరు ఒకసారి తెలుగు వాళ్ళకి అన్ని చెప్పేసేయాలి ఇవాళ. బ్యాటిల్ ఆఫ్ లైఫ్ అంటే మా అమ్మగారు నన్ను సినిమా ఆర్టిస్ట్ చేయాలనే పెంచారు. యాక్చువల్గా మేడ్ ఫర్ సినిమా అని. అందుకని 2.5 yearsలోనే నన్ను సినిమాలో యాక్ట్ చేసినప్పుడు షీ వాజ్ సో హ్యాపీ. దట్ ఈస్ ఇది నా కెరియర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా నాకు ఆల్టర్నేట్ కెరియర్ లేదు. నేను ఏదో చదువుకొని కలెక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఏమీ లేదు. నాకు యాక్టర్ అంటే యాక్టరే. సో ఆ స్టేజ్లో సినిమాలో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఐ ఎంజాయిడ్ మై ప్రొఫెషన్. ఓకే. అండ్ నేను యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు, బాగా నేర్పించేవారు అండ్ మంచి పేరు. ఐ వాజ్ అ వెల్ బిహేవ్డ్ చైల్డ్ అని. అందుకని ఐ రియలీ ఎంజాయిడ్ మై కెరియర్ ఇన్ ఎనీ వే. కృష్ణ గారి సినిమా చేశాను. ఎస్వి రంగారావు గారి కంటే నేనంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఇంకా మా ఆంటీస్ అందరూ ఉన్నారు కదా, వాణిశ్రీ ఆంటీ, కాంచన ఆంటీ, అందరూ వచ్చి నన్ను, జయంతి గారు, అందరూ అంత బాగా రమాప్రభ ఆంటీ, అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మా అమ్మ దగ్గర వచ్చి అడిగేవారు, డాలీ నాకు ఇచ్చేవా, నేను పెంచుకుంటాను అనేవారు. అంత ముద్దుగా ఉండేవాళ్ళు. అంత ముద్దుగా ఉండేవారు. అమ్మగారు లేదు లేదు నేను హీరోయిన్ చేయాలి, నేను ఎవరికి ఇవ్వను నా డాలీని అనేవారు అనమాట. అలాగే పెరిగింది. బట్ నాకు వేరే ఆప్షన్స్ లేవు, వేరే డ్రీమ్స్ లేవు. నాకు తెలుసు నిజంగానే సినిమాలోనే యాక్ట్ చేయాలని. అలాగని అప్పుడు 10 years వరకు క్యారెక్టర్స్ చేశాను, బేబీ క్యారెక్టర్స్ చేశాను. ఆ 10 years నుంచి 12-13 years వరకు మనకు హీరోయిన్ కాదు, చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. ఆ టైంలో కొంచెం స్కూల్కి వెళ్ళాను, చదువుకోవాలి. చదువుకున్నాను. 10th పాస్ అయ్యానండి. అంతే. 10th పర్లేదు, అంత బిజీగా ఉండి 10th అని చదివారు. 10th CBSEనే. 10th పాస్ అయ్యాను. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఆల్సో. స్కూల్లో కూడా నాకు అంత ఏమీ బ్యాడ్ నేమ్ లేదు. షూటింగ్ వెళ్తూ పోతుంది, స్కూల్కి రాదు అని ఎవరు అనేవాళ్ళు కాదు. నేను ఎప్పుడు వస్తే అప్పుడు స్కూలే. ఇంకా మా టీచర్స్ చెప్పేవారు, నువ్వు సినిమాల్లో యాక్ట్ చెయ్యి, పెద్ద పెద్ద చదువులు నీకు వద్దు అనేవారు వాళ్ళు. వాళ్ళే చెప్పేవాళ్ళు. వద్దు, నువ్వు ఆర్టిస్ట్ అయితే మీకు పెద్ద పేరు వస్తుంది, చదువుకుంటే ఒక ఉద్యోగం చేస్తావు, ఒక 5,000-10,000 సంపాదిస్తావు అంతే కదా, ఫేమ్ రావాలంటే నువ్వు వచ్చి 100% ఆర్టిస్ట్ అవ్వాలి అని. మా ఆంటీ గారు నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్పించేశారు. సో డాన్స్ వాజ్ మై ప్రొఫెషన్. షీ వాజ్ అ డాన్సర్. అందుకని నాకు డాన్స్, గజ్జలు కట్టి డాన్సే. డాన్స్, సినిమా ఈ రెండు నాకు సైమల్టేనియస్గా వెళ్ళినాయి లైఫ్లో. నేను 13 ఏళ్లకి హీరోయిన్ అవుతున్నానంటే చాలా మంది ఆఫీసులకు తీసుకెళ్లేవారు నన్ను చూడడానికి. వాళ్ళ కమెంట్ ఏంటంటే, నువ్వు చాలా చిన్న పిన్నగా ఉన్నావు, హీరోయిన్కి పనికిరావు, దీనికి పని, కొంచెం వెయిట్ చేయమ్మా అని చెప్పి చాలా సినిమాలు అలా వెళ్ళి వచ్చేదాన్ని. నాలో ఒక డిజెక్షన్ పెరిగింది. ఇంకా నాకు సినిమా ఛాన్సులు రావేమో, హీరోయిన్గా నేను చేయలేనేమో అని చెప్పేసి. ఆ తర్వాత ఏ ఆఫీస్కి వెళ్ళినా ఐ యూస్ టు థింక్, వీళ్ళు ఎలాగన్నా వద్దని పంపించేస్తారు, రిజెక్ట్ చేసి పంపించేస్తారు. ఒకటి హైట్ లేదనేవారు, లేకపోతే నువ్వు చాలా చిన్న పిల్లగా ఉండేవనేవారు, లావుగా లేవనేవారు, చాలా సన్నగా ఉండేవనేవారు. అప్పుడు నాకు ఎంత లావుగా ఉండగలను చెప్పండి. ఓన్ ఇయర్స్కి వెళ్ళినా సరే చిన్నపిల్లలాగే ఉండేదాన్ని. వన్ స్టేజ్ వచ్చి నాకు హీరోయిన్ పనికిరానేమో, నేను ఇంకేమన్నా ప్రొఫెషన్ డాన్సర్ అయిపోదామా అని కూడా మైండ్లో ఉండేది. బట్ ఆ తర్వాత మా విశ్వనాథ్ గారిని వెళ్ళి చూసినప్పుడు ఆయన ఫొటోస్ అన్ని తీయించారు. ఆయన కూడా అన్నారు, యూ లుకింగ్ సో టైనీ, చిన్న పిల్లలా ఉన్నావు అని చెప్పి కళ్ళద్దాలంతా పెట్టి ఫొటోస్ తీయించారు. తీయించి స్టాండ్ బై, వెయిట్ అనేది అనమాట. ఆ తర్వాత లాస్ట్ ఒక సడన్ డే ఈ కాల్డ్ అప్, శుభోదయం పిక్చర్కి నువ్వు హీరోగా యాక్ట్ చేస్తావా అని. రేపు బయలుదేరాలి, ఇవాళ చెప్తున్నారు. సో హ్యాపీ. ఓకే, కానీ డైరెక్టర్ గారు నాకు చీర కట్టడం రాదు, చీర కట్టి నడవడం రాదు, ఇవన్నీ కవరాలని ట్రైన్ ఇస్తానని చెప్పి ఫస్ట్ షూటింగ్ వాజ్ ఇన్ హైదరాబాద్ శుభోదయం. చంద్రమోహన్ గారు నన్ను చూసిన వెంటనే, ఏంటి నువ్వు ఇంత చిన్నపిల్లలా ఉన్నావు, నీతో నేనే యాక్ట్ చేయగలను, లవ్ సీన్ నీతో యాక్ట్ చేయలేను, డైరెక్టర్ గారు ఈ పిల్లని చూస్తే నాకు అసలు మూడే రావటం లేదు. ఆయన అప్పుడు కూడా చిన్నప్పుడు ఆయనకి కూడా చెల్లెళ్ళుగా చేశాను, కూతురుగా చేశాను కదా, అందుకని అంకుల్ అని పిలిచేదాన్ని. ఐ వాజ్ సో యాంగ్రీ. ఎందుకు నన్ను అంకుల్ అని పిలుస్తావు, చంద్రమోహన్ గారు అని పిలు, లేకపోతే బావా అని పిలు, ఇలా అంతా పిలు. ఏంటండి ఎప్పుడు మిమ్మల్ని అంకుల్ అనే కదా పిలిచేదాన్ని, ఇప్పుడు సడన్ గా బావా అనమంటారు,
ఏమండి ఇవ్వండి అంటాను, అంకుల్ అంటే మానేస్తాను అనేసాను అనమాట. సో ఫస్ట్ డే షూటింగ్ గంధమ పోయారుగా. బట్ అప్పుడు మీరు ఆ సినిమా వచ్చినప్పుడు రిలీజ్ అయినప్పుడు మీరు ఆ లుక్ లో ఉన్నప్పుడు అందరూ ఇంకొక జయప్రద వచ్చేసింది ఇండస్ట్రీకి. ఆయన కొంచెం మినియేచర్ అనేవారు. కొంచెం ఇద్దరు కొంచెం డైరెక్టర్ గారు కూడా అనేవారు, మా జయప్రదలో ఉన్నావు, మా జయప్రదలో ఉన్నావు అని అనేవారు ఆయన. అలాగే ఆ టైప్ హెయిర్ స్టైల్, మేకప్ అన్ని అలాగే వేయించేవారు ఫుల్ గా. ఓకే, సూపర్. అసలుకి ఒకసారి చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన హీరోయిన్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, ఒక స్టార్ హీరోయిన్ అయిపోతారు, స్టార్ ఇమేజ్ వచ్చేస్తుంది అనేది ఉంది కదా టాక్. అప్పుడు మీకెలా చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన తర్వాత? చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన తర్వాత తెలుగు సినిమాలన్నీ చంద్రమోహన్ గారితోనే చేశాను నేను. మోస్ట్లీ ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను. ఒకే ఒక సినిమా సుధాకర్తో చేశాను, ప్రేమ నక్షత్రం అని చెప్పి కృష్ణ గారు శ్రీదేవి గారు చేసిన సినిమా. కృష్ణ గారి చెల్లెలు క్యారెక్టర్ చేశాను, దాంట్లో మట్టు సుధాకర్ గారి హీరో. నేను తెలుగులో చేసిన అన్ని సినిమాలు చంద్రమోహన్ గారితోనే. పద్మలయలో మొత్తం మీరే కదా? పద్మలయ మొత్తం నేనే చేశాను సినిమాలు. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే బేబీ డాలీనే అక్కడ అంతే. సినిమాలు గుర్తు. నేను నరేష్ ఒక సినిమా చేశాను, పండంటి కాపురం. నరేష్ అన్నయ్య, నేను తమ్ముడు. ఓ, పండంటి కాపురంలో. ఓ, అది మీరేనా? ఓ సూపర్. చచ్చిపోతాను దీంట్లో అంతా పెడతారు కదా ఆ సినిమా. గుర్తున్నాయా మీ మూవీస్ తెలుగులో? మోస్ట్లీ గుర్తున్నాయండి. ఇప్పుడు అల్లుడు వస్తున్న జాగ్రత్త, ప్రేమాయణం, తర్వాత అయ్యో గుర్తు రావట్లేదు పేరు, చాలా ఉన్నాయి. డబ్బు ఎవరికి చేదు, డబ్బు ఎవరికి చేదు చేశాను. కృష్ణ గారితో చేసిన పాడి పంటలు, మీనా, శారద వచ్చి శోభన్ బాబు గారితో. శారద వచ్చి హిందీ వర్షన్ చేశాను, తెలుగు చేశాను. దుల్హన్ హిందీలో చేశాను. బట్ తెలుగులో తక్కువ చేశారు కదా, చాలా చేశారు. తెలుగులో చాలా తక్కువ చేశారండి. శుభోదయం చేసిన టైంలో షిఫ్ట్ అవ్వమన్నారు నన్ను. యాక్చువల్గా మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి, ఇంకా ఎక్కువ సినిమాలు చేయొచ్చు కదా అని. అప్పుడు ఇక్కడ నాకు కన్నడ సినిమా రాజ్ కుమార్ గారితో ఒక సినిమా చేశాను నేను, శుభోదయం నెక్స్ట్ సినిమా, హావిన హెడే అని చెప్పేసి. సో ఆ ఎడిటింగ్లో ఆ సినిమా చూసేసి కె భాగ్యరాజ్ గారు తూరడని పోచాను సినిమాకి నన్ను కన్ఫర్మ్ చేశారు. ఆ సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది తమిళ్లో. అందుకని ఎక్కువ తమిళ సినిమాలు వచ్చేసినాయి ఆ టైంలో. 15-20 సినిమాల వరకు సంవత్సరానికి ఇస్తుందాన్ని నేను. అంత బిజీ అయ్యాను. 17-16 కూడా చేశాను నేను. ఆ తర్వాత అలా మాక్సిమం కొంచెం లేట్ గానే మలయాళం చేయడం మొదలు పెట్టాను. మలయాళం వచ్చి దాంట్లోనే ఒక 70 మూవీస్ చేశాను మలయాళంలో. కాదు, ఎత్తు లేదు, ఫిజిక్ లేదు, అన్ని లేవన్నారు. అలాంటిది సులక్షణ గారు దాదాపు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 500 సినిమా అయిపోయింది. దాంట్లో హీరోయిన్ ఎన్ని చేసి ఉంటారు? అన్ని ఒక 300 చేసి ఉంటాను. 300 మూవీస్ యాజ్ హీరోయిన్ గా చేశానండి. పెద్దగా అందం లేని అమ్మాయి, పెద్దగా లావలేని అమ్మాయి, హైట్ లేదు, వేరే నేను హైట్ లేని అమ్మాయి, ఇంత చెప్పులు వేసుకొని అలవాటు చేసుకొని అదే డాన్స్ చేయడం కూడాను. డాన్స్ చేయడం దగ్గర నడవడం, ఇంట్లో కూడా హీల్స్ చెప్పులు వేసుకొని నడిచేదాన్ని. మా హీరోలు అందరూ చాలా పొడుగు ఉండేవాళ్ళు, ఇలాగే చూడాలని నేను. దాంతో నాకు లైఫ్ అనేది హీల్స్ చెప్పులు అయిపోయింది. ఒక ఫేసే మిమ్మల్ని కాపాడింది అప్పుడులో. బాగా అందంగా క్యూట్ గా అమ్ముల్ బేబీ లాగా ఉంటారు. మా బేబీ డాలీ అంటే ఎలా ఉండాలి అలానే ఉంటారు. బట్ పీక్ లో ఉన్నప్పుడు అనిపించిందా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎంతో మంది హేళన చేసి, ఎంతో మంది మనకు అన్ని ఏదో నెగిటివిటీ చెప్పడమే కానీ సపోర్ట్ చేసి పాజిటివ్ గా నువ్వు వస్తావు పైకి వస్తావు అని చెప్పిన ముందు ఒక మలయాళం సినిమా నన్ను టెస్ట్ కి తీసుకెళ్లారు. వన్ డే షూట్ చేసి ఐ వాస్ రిజెక్టెడ్. ఇన్ వాట్ బేసిస్ యు నో దట్ షీ ఈస్ నాట్ ఫిట్ ఫర్ స్క్రీన్. నాట్ ఫిట్ ఫర్ స్క్రీన్. అండ్ ఇంకా కండెమ్డ్ అన్నట్టు నన్ను ఒకరోజు షూట్ చేసి నన్ను రిటర్న్ పంపించేశారు కొడైకెనాల్. ఇట్ వాస్ అ మమ్మూటీస్ మూవీ యాక్చువల్లీ. నేను డైరెక్టర్ గారి పేరు చెప్పను, చెప్పొచ్చు తప్పే ఉంది, ఐవి శశి. హీ రిజెక్టెడ్ మీ టోటలీ, పంపించేశారు. పనికిరావని. అదే సినిమా తురలనిపోచ్చు ఫస్ట్ కాపీ చూసినప్పుడు సీమా గారు వచ్చారు సినిమాకి, డైరెక్టర్ గారు వచ్చారు. చూసి ఎవరి అమ్మాయి చాలా బాగుంది అంటే, మీరు బుక్ చేసి రిజెక్ట్ చేశారు కదంటే, ఫిట్ ఫర్ నాట్ స్క్రీన్ అని ఒక పేరు కూడా ఇచ్చారు కదా అమ్మాయి. అయ్యో ఈ అమ్మాయి ఎంత బాగుందా అనుకున్నా. బట్ నాకు అది ఇది అనిపించేది, గ్రేట్ అనిపించింది. ఒక కసి వచ్చింది అండ్ చేయాలి, మార్చుకోవాలి. అవును.
బట్ ఏంటంటే అప్పుడు నేను గ్లామర్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టలేదు అసలు. ఐ డెంట్ డూ గ్లామర్ అట్ ఆల్. సో నేను ఆ గ్లామర్ క్యారెక్టర్స్ స్విమ్మింగ్ డ్రెస్ కానీ స్లీవ్లెస్ కూడా వేసేదాన్ని కాదు. సో ఫ్యామిలీ గర్ల్, మన పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది అలాగే ఉండేదాన్ని. ఎక్కువ మేకప్ వేసుకోను. నార్మల్ లైఫ్ వాజ్ వెరీ సింపుల్. నేను చాలా సింపుల్ గానే బతకడం మొదలు పెట్టాను అంతే. చాలా సింపుల్ లైఫ్ నాది. ఓకే. మరి ఇప్పుడు నా దాదాపు 500 సినిమాలు 300 సినిమాలు యాజ్ ఎ హీరోయిన్ గానే చేశారు. వెనక బ్యాక్ మీకుండి సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే ఎవరైనా చెప్తారు? సపోర్ట్ నేను హీరోయిన్ గా వచ్చేంత వరకు మా అమ్మగారు సపోర్ట్ చేశారు. నన్ను బాగా మోల్డ్ చేశారు. ఒక లెవెల్ ఒక 18-19 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత అందరికీ వచ్చే రోగం ఉంది కదా ఒకటి, ప్రేమ అంటారు కదా. ఓకే. ఆ రోగం వచ్చింది. అప్పుడు హీరోయిన్స్ ఊరికనే ప్రేమ వచ్చేస్తుంది కదా. అవునండి, ఉత్తునే వచ్చాయి. అది వచ్చి వాళ్ళకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్, మనకి ఎవరూ లేరన్న ఫీలింగ్ లో ఎవరో ఒకళ్ళు కనపడినప్పుడు ఒక బాగున్నావా, తిన్నావా, ఉన్నావా అని మాట్లాడితేనే పడిపోతాం అన్నమాట. ఏమి పెద్ద ఐ లవ్ యూ చెప్పి లెటర్లు రాయక్కర్లేదు, ఏమీ లేవు. అప్పుడు సావిత్రమ్మ కూడా అలానే ఒక సెంట్ బాటిల్ ఇస్తే కూడా ఒక సెంట్ బాటిల్ మా అయిందని పడబడ్డాడు. చార్లీ సెంట్ బాటిల్ ఇచ్చి అనుకునేదాన్ని. అది ఫేట్ అన్నమాట. నేను ఎవరిని చెప్పను. ఆ ఏజ్ లో నాకు లవ్ చేయాలనిపించింది, లవ్ చేశాను. ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. బట్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా వీరావేశంగా నేను ఇంక మీద పని చేయను, నేను ఇంట్లోనే ఉంటాను, ఒక 5-6 పిల్లల్ని కనేసి హ్యాపీగా ఉంటాను, బాగా లావెక్కిపోయి ఇలాగంతా ఇమాజినేషన్ ఉండేవి. బట్ నాకు పెళ్ళైన రోజునే మా ఆయన్ని అడిగాను, నేను మానేయచ్చు కదా సినిమాలు. అప్పటికే నాకు 15 సినిమాలు చేతిలో ఉన్నాయి, ఇంకా ఫినిష్ చేయలేదు నేను. ఎవరు చెప్పారు నువ్వు ప్రొఫెషన్ మానాలని? నువ్వు వెళ్ళు, యువర్ లైఫ్ ఇస్ యువర్ లైఫ్, యువర్ ప్రొఫెషన్ ఇస్ యువర్ ప్రొఫెషన్. హి హస్ టోల్డ్ దట్. ఫస్ట్ సెట్కి వెళ్ళాను, 7 గంటలకి పెళ్ళి అయింది నాకు. 10 o'clock ఐ వాజ్ ఇన్ తంబికెందుకు రజనీకాంత్ సార్ సెట్ లో ఉన్నాను. అదే తాలిబొట్టుతో లోపల హాయిగా కూర్చున్నాను. అప్పుడు అన్నా 7 గంటలకి పెళ్లి చేసుకొని 10 గంటలకి షూటింగ్ వచ్చే ఒకే ఆర్టిస్ట్ నువ్వు తల్లి. ఆయన చాలా చెప్పేవారు అనమాట, ఈ పిల్లని మట్టుకి వాళ్ళని నైట్ ఇంటికి పంపించకండి, 11 o'clock షూటింగ్ పెట్టండి, ఇక్కడే ఉండేది. మీరు పెళ్లి చేసుకుంది ద గ్రేట్ ఎంఎస్ విశ్వనాథ్. అవునండి, అవును, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి కదా. అవునండి, ఆయన పెద్ద అబ్బాయి గోపీకృష్ణ గారు. అవునండి. సూపర్. సో బట్ అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? దాని తర్వాత కొద్దాం పెళ్లి గురించి. 1 year నుంచి చెన్నైలోనే ఉన్నాను. నేను చదువుకుంది చెన్నై, మైలాపూర్ ఏరియా. మీ రూట్స్ ఎక్కడి నుంచి అసలుకి? ఇక్కడ మా ఊరా, అమ్మ రాజమండ్రి. రాజమండ్రి వల్ల మీరు? రాజమండ్రి గోకవరం, అక్కడే మా ఊరు గోకవరం. ఓకే. సో అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు? మా నాన్న ఇక్కడికి రాలేదు, నన్ను అడాప్ట్ చేసి పెంచుకున్నారు మా అమ్మగారు, కళ్యాణి గారు నన్ను అడాప్ట్ చేసి పెంచారనమాట. మీ అసలు తల్లిదండ్రులు ఉన్నారు? ఇప్పుడు లేరు, చనిపోయారు. ఉన్నారు. ఓకే. సో కళ్యాణి గారికి పిల్లలు లేకపోతే మిమ్మల్ని ఉంచుకున్నారు? ఆడపిల్ల లేరు, ఒక మగపిల్లాడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, కానీ నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు. ఆడపిల్ల కోసం. మీ రిలేటివ్స్ వాళ్ళు? రిలేటివ్స్. ఓకే. బట్ ఇంకా పుట్టిందైతే చెన్నైలో పుట్ల, రాజమండ్రిలో పుట్టారు. 1 year అప్పుడు వచ్చాను ఇక్కడికి. ఓకే. బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా ఇండస్ట్రీలో మీకు? లేదండి, నో వన్ ఇస్ దేర్ ఫ్యామిలీ. లేదు. మా తాతయ్య గారు సోకాల్డ్ వాజ్ మగాపురామన్ జర్నలిస్ట్. ఆయనతోనే తిరిగేదాన్ని, షూటింగ్ అని తీసుకెళ్లేవారు, జర్నలిస్ట్ ఆయన. ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు మనం బాలచంద్ర గారి సినిమా కావ్య తెలివి అని చెప్పి అక్కడికి వెళ్తే ఇంకో ఆర్టిస్టు, చైల్డ్ ఆర్టిస్టు డైలాగ్ చెప్పలేక చాలా టేక్స్ అయిపోయినాయి. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది కూడా చెప్పలేవా, ఇది ఇలా చెప్పాలని చెప్పించాను. బాలచంద్ర గారు కూర్చునే ఉన్నారు. అప్పుడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు మాట్లాడతావా ఈ డైలాగ్ అని. నేను మాట్లాడతానండి, నాకు వచ్చి మీరు చెప్పండి, ఏం చెప్పినా చెప్తానని. వెంటనే ఆ డైలాగ్ నేను చెప్పి చూపించాను. గుర్తుందా ఇప్పటికి ఆ డైలాగ్? గుర్తులేదండి, గుర్తులేదు. అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే విగ్గు పెట్టించి, ఫస్ట్ షూటే అది నాకు. నేను షూటింగ్ అని వెళ్ళలేదు, చూడడానికి వెళ్ళాను అంతే. ఓకే. అది బాలచందర్ గారి సినిమానే ఫస్ట్ చేసింది నేను. ఎస్వి రంగారావు గారితో చాలా మూవీస్ ఇద్దరు కలిసి చేశారు కదా. మీ సీన్లు అసలు మామూలుగా ఉండవు అనమాట. కత్తుల రత్తయ్యలో మిమ్మల్ని చంపడానికి బాబు వినరా, అన్న తమ్ముల కథ ఒకటి. ఆయన యాక్చువల్గా ఆ టైంలో నన్ను చచ్చిపోతాను కదా, దీంట్లో పెట్టేస్తారు, గోతులో పెట్టేసి ఏడుస్తారు ఆయన. అప్పుడు మా అమ్మగారు అన్నారు, చూసారా మీరందరూ ఉండి నా పాపని ఇలా చేశారా అని.
ఆయన దీనికనే బర్త్డేకి మా ఇంటికి వచ్చి ఈ గేమ్ మీ 1 గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ అంతా ఇచ్చి నువ్వు చాలా బాగుంటావు దీర్ఘాయుషతో ఉంటావు అని చెప్పి బ్లెస్ చేసి ఇచ్చానమ్మా. నేను చాలా స్పెషల్ చైల్డ్ నేను ఆయనకి. అవును, చాలా మూవీస్ చేశారు. పాట గుర్తుందా? బాబు వినరా, బాబు వినరా, ఇప్పుడు కూడా టీవీలో వేస్తూ ఉంటారు. నా తమ్ముల కథ ఒకటి. చాలా 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 బాగుంటది మూవీ. అదే సినిమా తమిళ్లో కూడా చేశాను. ఓ, తమిళ్లో కూడా సహోదరు తమిళ్లో చేశాను. నా సినిమాలని డబుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఈ లాంగ్వేజ్ కూడా నేనే చేసేదాన్ని. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మీకు గుర్తున్న మంచి మూవీస్ అంటే ఏమని చెప్తారు? పచ్చని సంసారం, అది మంచి సినిమా. ఇప్పుడు నాకు సినిమాలు గుర్తు రాకుండా సినిమాలో వేస్తారు కదా ఇంట్లో, ఈ టీవీలో అంతా వేస్తారు కదా, అప్పుడు చూసేదాన్ని అయ్యో ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తానని చెప్పి. ఓకే, సో నిజంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 మూవీస్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. లేదు, అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది నాకు. ఏ మూవీకి? జనరల్లీ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, నాట్ ఫర్ 1 మూవీ. ఓకే, అలా ఇచ్చారు. ఐకే గుజరాల్ గారు ఇచ్చారు. సులక్షణ గారు, అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి లేకపోతే వాళ్ళ గొప్పోళ్ళు అయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో లేకపోతే ఏదైనా న్యూస్లో వస్తే చూడటం తప్పితే మనం కళ్ళారా చూడలేదు. మీరు చూశారు వాళ్ళు ఎంత వైభోగం, ఎలాంటి సినిమాలు, ఎలాంటి చీరలు, ఎలాంటి నగలు, ఎలాంటి కార్లలో తిరిగారు. అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే అలా పతనం అయిపోయి అసలుకి చెల్లా చెదిరైపోయి తినడానికి తిండి లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి అసలు ఉండటానికి ఇల్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన మహానటి సావిత్రమ్మను కూడా చూసాను. ఏమనిపించింది వాళ్ళ జీవితం అలా చూసిన వాళ్ళు మీరే, వాళ్ళ జీవితాన్ని ఇలా చూసిన వాళ్ళు మీరే. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చూడలేదు వాళ్ళ జీవితం గురించి. అలా చూసి నాకు ఒక మంచి లెసన్ వచ్చిందండి మనసులో. ఏమేం చేయకూడదు, ఏమేం చెయ్యాలని వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు ఏమేం చేసుంటారు అంటే తప్పు కాదు, వాళ్ళు మంచికే చేసుంటారు, అది వాళ్ళకి చెడుగా తిరిగి వచ్చి ఉంటుంది. అందుకని మెయిన్ థింగ్ ఏ హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేదు నేను. ఇప్పటివరకు కూడా నాకు ఏ హ్యాబిట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ అట్ ఆల్. టోటల్ వాళ్ళకి హ్యాబిట్స్ ఎక్కువ ఉండేవి. అది తెలుసు నాకు. అదే ఈవినింగ్ వాళ్ళతోనే కదా ఉండేదాన్ని. అందరికీ హ్యాబిట్స్ ఉండేవి. డ్రింక్ ఉండేది. నేను అన్ని చూసి చాలా వరకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ చాలా వరకు నేర్చుకున్నాను. ప్లస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. వెరీ ఫిల్తీలీ డబ్బులు 10,000 వచ్చిందంటే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేవాళ్ళు. ఇవన్నీ చూసి రేసింగ్ కాదు, వాళ్ళ జ్యువెలరీ అని వాళ్ళ లైఫ్ వే ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఒక చీరలు కొనడం కానీ అన్ని అంత లగ్జూరియస్ గా 10,000 వస్తే 10,000 ఈ రోజు అయిపోవాలి అన్నట్టు ఉండేవాళ్ళు. నో బికాస్ వాళ్ళకి ఫ్యూచర్ మీద అంత నమ్మకం ఉండేదేమో మరి. ఇదే మనకి ఎల్లకాలం ఇదే లైఫ్ ఉంటుంది అనే నమ్మకం ఉండేది. అందుకని వాళ్ళు చూసి ఇలా చేస్తున్నారేంటి. ఎవరైనా ఇవన్నీ ఉంటాయి కదా ప్లేట్స్, గాజు ప్లేట్లు, గాజు కంచాలు, గ్లాసులు ఈ కొనేవాళ్ళు చూసి నేను అడిగేదాన్ని, ఇంత డబ్బులు ఇచ్చి గాజు పెంకులు కొనుక్కుంటున్నారేంటని. అంటే ఫ్యాన్సీ లైఫ్ అనమాట. ఇంత డబ్బు ఇచ్చి ఒక డిన్నర్ సెట్ కొనేవాళ్ళు అంతంత కాస్ట్లీగా. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంత 10,000 ఇచ్చి ఒక గాజు పెంకులే కదా, అవి పగిలిపోతే అయిపోయింది లైఫ్ అని చాలా వరకు నేను ఐ యూస్ టు థింక్. అదే గొప్ప అనిపించుకోవాలి. ఎంత సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తే అంత ఈజీగా హ్యాపీ వెళ్ళిపోతుంది లైఫ్ అనేది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకునేవాళ్ళు. అవును, ఆమె చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, నేను అంత చిన్నదాన్ని కాదు కదా, నేను సంపాదిస్తున్నాను కదా అని చేసేవాళ్ళు. ప్లస్ అప్పుడు ఈగో ఉండేదండి, బాగా చాలా ఈగో ఉండేది. ఓకే, అసలు ఇద్దరు హీరోయిన్స్ సెట్ లో ఉన్నారంటే వీళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి నచ్చేది కాదు. వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఇక్కడ కదా ఉండమని చెప్పాను నేను, అంతే ఏం మాటలు నీకు, అదే అనేవారు. ఓకే, హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు. ఉండదు, రైవల్రీ ఉంటది, ఏదో తెలియని రైవల్రీ. మనకయ్యి అర్థమయ్యేవి కాదు కరెక్ట్ గా. అయినా ఐ యూస్ టు ఫీల్ సంథింగ్, ఏదో జరుగుతుంది ఇక్కడ, మనకి అది అంత అర్థమయ్యే వయసు కాదు. వాళ్ళ మాటలు కూడా మనకు అర్థమవు అంతగా. బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఒకవేళ ఈగో అనుకుంటాను. బట్ వీటన్నిటితో పాటు వేరే ఎవరినో నమ్మటం, అది మీరు అన్నట్లుగానే ఆ రోజుల్లో ఒక సెంట్ ఇచ్చినా పడిపోతాం, ప్రేమగా వచ్చి పలకరించి ఫ్లవర్ అంతా అవసరం, ఒక సెంట్ ఇచ్చి ఏమా ఇంత డల్గా ఉన్నావేంటి, భోంచేసావా, ఇచ్చాలు 3 మాటలు పడిపోవడం, ఫ్లాట్.
డెత్ ఫ్లాట్ కాదు డైట్. ఓకే, ఏమి చేస్తాం కూడా మనకు తెలియదు. దాని తర్వాత ఒక వైరాగ్యం ఉండేది. మన పెళ్ళైన 3 నెలలకే వాళ్ళ అవతారాలు తెలిసిపోతాయి. తెలిసిపోయినా సరే ఎందుకు బతికాము అంటే, నాకు అంత స్ట్రెంగ్త్ లేదా, నేను వీడిని మార్చుకోలేనా, మంచి చెప్పి ఐ కెన్ మోల్డ్ హిమ్ టు మై సెల్ఫ్ అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం కూడా అయ్యేది కాదు, నమ్మడం వేస్ట్. ఓకే, ఆ తర్వాత వెళ్ళిపోదాం బయటికి అనిపించేది. మీరు చెప్పేది వింటుంటే మీరు అప్పుడు తరం నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు చరిత్ర తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తేనే ఈరోజు వ్యూయర్స్ నమ్ముతారు, ఆడియన్స్ నమ్ముతారు. అంటే అప్పుడులో చాలా మంది అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు కానీ అప్పుడులో 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకునే వాళ్ళ అని ఇప్పటికో క్వశ్చన్ మార్కే ఆడియన్స్ కి. అంటే వాళ్ళని ఎంతగా ప్రేమించుంటాం వాళ్ళని స్క్రీన్ మీద చూసి. ఇప్పుడు పాత సినిమాలు వస్తున్నాయి అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మేము పడిపోతాం. ఒక్కసారేనండి పెళ్లి, ఒక్కసారి. దాని తర్వాత అయ్యేదంతా పెళ్లి కాదు. అదే దానికి పెళ్లి అని పేరు పెట్టకూడదు, పెళ్ళని పెట్టకూడదు పేరు. ఇప్పుడు అన్నట్టు అప్పుడు లివింగ్ టుగెదర్ అని సిస్టమ్ లేదు, ఉంటే బాగుండేదేమో. ఈ పెళ్ళని చేసుకోకుండా యు లైక్ సంబడి లివ్ ఫర్ సమ్ టైమ్, మీకు ఎప్పుడు నచ్చలేదా మీరు బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడే కదా లివింగ్ టుగెదర్ అన్ని. అప్పుడంతా వేరేలాగా అనేవాళ్ళు కదా, ఉంచుకున్నది అని అనేవారు. అప్పుడు డైరెక్ట్ గా పెళ్లి చేసేసుకుంటారు. ఆ పెళ్లి కూడా ఒక 3 months 4 months 4 years ఇట్ విల్ గో. ఓకే, సో ఒకసారి పెళ్లి అయిపోయి విడాకులు అయిపోతే మళ్ళీ వాళ్ళని ఆదరించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎక్కువ మంది ఉంటారండి, లైఫ్ ఇస్తారు. మాకు తమిళ్లో వాళ్ళు అంటారు కదా, మీకు వాల్వ్ ఇస్తాం అని. మీరు వాల్వ్లు ఇవ్వక్కర్లేదు, బోల్డ్లు ఇవ్వక్కర్లేదు, వదిలేండి నా బతుకు నేను బతుకుతాను. వాళ్ళు ఇస్తా అంటారు, వచ్చి మొత్తం దోచుకోపోతారు. అంతే, పూర్తిగా సర్వం పోయిన తర్వాత మనకు తెలియదు ఏదో పోయింది మంది నెత్తి మీద ఎక్కుర్చుంటారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు పొద్దున్న ఎందుకు 6 గంటలకు లేచావు, అది అనుమానాలు వేరే వస్తాయి. ఓకే, మన షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంటి 6 గంటలకు షూటింగ్ అయితే నువ్వు 8 గంటలకు వస్తున్నావు, ఈ 2 hours గ్యాప్లో ఏం చేసావు, ట్రావెలింగ్ టైం ఉంది కదా, అదంతా చెప్పరు. ఓకే, నీకు వేరే అఫైర్ ఉంది, ఇవన్నీ చెప్పేస్తారు. అసలు ఇంకేం ఆలోచించే అఫైర్లు పెట్టుకునే అంత ఓపిక మనకు లేదు, టైం లేదు. ముందు అఫైర్లు బాగుంటాయి, బట్ టైం ఉండాలి కదండి. ఎవరికన్నా ఐ లవ్ యూ చెప్పి ఒక అఫైర్ మెయింటైన్ చేయాలన్నా యూ నీడ్ లాట్ ఆఫ్ టైం. దానికి కూడా బిల్డప్ ఉంది కదా, అన్నిటికీ బిల్డప్లు ఉన్నాయి. అప్పుడు 2 ఆర్టిస్టులు కలిసి చేసి వాళ్ళ హిట్ అంటే వాళ్ళ పేరు హిట్ అయినా కెమిస్ట్రీ బాగున్నా పెద్ద పెద్ద మ్యాగజైన్స్ లో వచ్చేస్తుంది. పెళ్లిళ్ళు చేసేస్తారు వాళ్ళే పెళ్లిళ్ళు చేస్తే అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారని కూడా చెప్తారు. ఓకే, మీకు ఎన్నిసార్లు చేశారు? నాకు అలాగేం పెళ్లిళ్ళు చేయలేదు, నేను ఆ ట్రాక్ లో పడలా. 18 ఏళ్ళకే పెళ్లి అయిపోయింది కదా, 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నది చాలా మంది నన్ను తిట్టారు, నువ్వు ఒక బుద్ధి లేని, ఎవరైనా 18 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారా, ఎంత పెద్ద తప్పది, అలా చేసుకోకూడదని. కానీ అప్పుడు హీరోయిన్స్ అందరూ అంతే చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకొని కూడా వచ్చారు కదా హీరోయిన్ గా చాలా మంది. బట్ నేను సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యాను, పెళ్లి చేసుకుంటే అది మనకు ఒక చాలా సెక్యూరిటీ ఇస్తుంది, ఇంకెవరు మనల్ని అప్రోచ్ చేయరు అనే లెక్కలోనే నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, లేదా మాకు సెట్ లో ఐ లవ్ యూ తప్ప ఇంకేం వినపడవు కదండి. ఎక్కువ వినపడుతుంటే ఎక్కువ ఐ లవ్ యూ వినపడుతుంది. ఎవరైనా ఐ లవ్ యూ ఫస్ట్ చాలా థ్రిల్లింగ్ ఉండేది, ఐ లవ్ యూ చెప్తే నాకు లోపల బటర్ఫ్లైస్ అన్నీ వచ్చేవి. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేనే చెప్పేదాన్ని, నీకు ఐ లవ్ యూ అనేది ఇప్పుడు ఏ భాషలో చెప్పావు, ఇంగ్లీష్లో చెప్పావు కదా, టెల్ మీ ఇన్ మలయాళం, టెల్ మీ ఇన్ బెంగాలీ, లైక్ దట్. బికాస్ విని చాలా బోర్ కొడుతుంది. సో ఐ లవ్ యూ నవ్వు వచ్చేది ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే. తెరిచిన పుస్తకం అండి సులక్షణ గారి జీవితం. పాపం ఏం తెలియని బోలా మనిషి, అన్ని చెప్పా. నాకు తెలిసి వాడు ఐ లవ్ యూ చెప్పే ఉంది ఏంటంటే, యూ వాంట్ టు డేట్ విత్ మీ అని అడిగేదాన్ని. ఐ లవ్ యూ దానికి చెప్పక్కర్లేదు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే నేను అది అర్థం చేసుకుంటాను. బట్ ఎందుకు ఐ లవ్ యూ చెప్పి నీకు లైఫ్ ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి ఎందుకు అనవసరంగా. బట్ అంటే మీరు చెప్పేది ఇప్పుడు వింటుంటే పెళ్ళయి పిల్లలుండి కూడా వాళ్ళు మళ్ళీ ప్రేమ చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకునే అంత స్థాయికి కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నారండి, సావిత్రమ్మ జమినీ గణేషన్ గారిని చేసుకుంది అలానే కదా, పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు, ఎక్కడో తెలియని ఒక మంచి ప్రేమ చూపించారన్న ఒక ఇదే ఆమెకి. అది పిచ్చి ప్రేమ, వాళ్ళది ప్రేమ, వీళ్ళకు ఉన్నది పిచ్చి ప్రేమ. ఓకే, ఏం చేయలేం. ఏం మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు వీళ్ళ పెళ్లి గురించి కానీ? చాలా మంది ఆపడానికి ట్రై చేశారు, జమున గారు కానీ వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చెప్పారు. నాకు అప్పుడు తెలియదు, నాకు ఐ డోంట్ నో. వాళ్ళ మ్యారేజ్ అప్పుడు అంతా నాకు అంతగా ఏం తెలియదు అండి, వివరం లేదు. ఓకే,
వెళ్ళేవాళ్ళు బట్ ఎవరైనా మాట్లాడిన వినేదాన్ని కానీ ఏం మాట్లాడుకునే వాళ్ళు? లేదు, వాళ్ళ లైఫ్లో లాగిని అందరూ గుమ్మడి గారు అందరూ సెట్లో ఉన్నప్పుడు జనరల్గా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు కొంచెం అర్థమయ్యేది, బట్ సగం అర్థమయ్యేది, సగం అర్థమయ్యేది కాదు. వెళ్ళారా ఎప్పుడన్నా మీరు సావిత్రమ్మ ఇంటికి? లేదండి, వెళ్ళలేదు, అసలుకి వెళ్ళలేదు. ఆవిడ చాలా బాగాలేనప్పుడు చనిపోయే ముందు వెళ్ళి చూశాను. చూసారా? ఎలా ఉన్నారా అసలు అప్పుడు? చాలా ఏడుపు వచ్చిందండి. పక్కన ఆవిడ పాత ఫోటో ఒకటి పెట్టి ఇలా పడుకొని ఉన్నారు, లుంగి వేసేసి. ఎక్కడెక్కడ ట్యూబ్స్ పెట్టాలో అన్ని చోట్ల ట్యూబ్స్ పెట్టున్నాయి. ఇలాగ అయిపోయారు. ఇంత బారైన మనిషి ఈ టేబుల్ అంతా అయిపోయారండి, షింక్ అయిపోయారు బాగా. బట్ చూస్తే ఎవరు చెప్పలేం ఇది సావిత్రి అమ్మ అని చెప్పలేం. అది కూడా నేను జెమినీ గణేష్ గారిని అడిగాను, ఒక్కసారి సావిత్రి అమ్మని చూస్తానండి, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి, నేను వెళ్ళి చూస్తానని చెప్పి వెళ్ళి చూశాను. అప్పుడు ఫ్యాన్ కూడా లేదండి పాపం. అవునా? వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు, నో ఫర్నిచర్, నథింగ్ అట్ హోమ్. బూజులు పట్టుంది ఇల్లంతా, బూజులు పట్టు. అలా ఇంట్లో ఆ కార్నర్లో ఆ మంచం వేసి, మన ఈ మంచం నవారు మంచం అంటారు కదా, అదేసి పడుకోబెట్టారు. అది ఎలాంటి బతికారామా? స్విమ్మింగ్ పూల్ వెండిదంట, కార్లు అంట, పెద్ద పెద్ద బంగ్లాలు అనేవారు. వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చినా వెండి జ్యువెలరీని ఇచ్చేవారంట, వెండి ప్లేటు, వెండి దీపం అన్ని ఇచ్చేవారంట. కానీ చివరి స్టేజ్ లో మీరు చెప్పేది ఏంటంటే చిన్న రూమ్ కి షిఫ్ట్ అయ్యారామా? రూమ్ కూడా కాదండి, ఒక పాత ఇల్లు, సమ్వేర్ వెరీ ఫార్ అవే, నాకు ఏరియా కూడా గుర్తులేదు. వెతుక్కుంటూ వెళ్ళాం. ఎవరు లేరు అసలుకి, ఒకే ఒక మనిషి ఉన్నారు, ఎవరో ఒక మనిషి ఉన్నారు. ఫుల్ గా ఒంటి నిండా ట్యూబ్స్ ఉన్నాయి, ఇంకేమీ లేవు. అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఇంత అయిపోయారండి. అంత పెద్ద మనిషి ఇంత అవగలరా? 2-3 feet ఉంటారు అంతే. ఒక 5 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప ఎలా ఉంటుంది అంత అయిపోయారు. ఫేస్ అంతా ఇంత చిన్న ఫేస్ అయిపోయింది, అండ్ డార్క్ అంటే డార్క్, చాలా నల్లగా అయిపోయారు. అప్పటికి జెమినీ గణేష్ గారు ఆయన చూసుకోలేదు, కావాల్సినంత ఆస్తుంది ఆయన చూసుకోలేదు. అంటే ఎంతమంది ఏ ఇంటర్వ్యూ చేసినా కానీ ఆమె గురించి చెప్తారు కదా. కమల్ హాసన్ గారు ఆమె కళ్ళు చూసి, ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నేను నేర్చుకున్నాను. చిరంజీవి గారు పొద్దున్న లేస్తే ఆమె ఫోటోనే చూస్తారంట, బెడ్రూమ్ లో ఇలా స్ట్రైట్ పెట్టుకుందాం అని చెప్తారు. ఎంతమంది కథలుగా చెప్తారు ఆమె గురించి. బట్ మళ్ళీ ఒక సావిత్రి అమ్మ లేదు కదా, పుట్టదు, మళ్ళీ పుట్టదు. ఒక సావిత్రి అమ్మే ఎక్కడున్నా ఆత్మకి శాంతి కలగాలి. నిజంగా గ్రేట్ సోల్. ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటుందండి. డెఫినెట్ గా అక్కడికి వెళ్తారు, ఎంత మంచి చేశారు కదా అమ్మ. స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటారు ఆవిడ. మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే యాజ్ ఎ హీరోయిన్ గా? ఒక 5 లక్షలు తీసుకున్నానండి అంతే. 5 లక్షలు అప్పుడు 5 లక్షలే పెద్ద విషయం. ఇప్పటికి మీకు 5 కోట్లు కదా. అప్పుడంతా ఒక ఇల్లే 2 లక్షలు కొనుక్కోవచ్చు ఇక్కడ టీ నగర్ లోనే. అవును అవును. కానీ సులక్షణ గారు, మీరు సంపాదించింది కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇప్పుడు ఉండుంటే అనుంటారు. చాలా వరకు మీరు కూడా ఆర్థికంగా పోగొట్టుకున్నారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? బాధ్యతలు ఎక్కువైపోయినాయి నాకు. నాకు డైవోర్స్ అయిన తర్వాత నా పిల్లలు మిగిలారు నాకు, వాళ్ళని పెంచాలి కదండి. మరి కూర్చొని తింటే కొండలైన తిరిగిపోతాయి. వాళ్ళని పెంచడానికే నేను ఫుల్ గా వాళ్ళకే ఖర్చు పెట్టాను, నా పిల్లలకి. ద బెస్ట్ ఎడ్యుకేషన్. మా పెద్ద బాబు ఏరోనాటికల్ మరైన్ చదివాడు, మరైన్ ఇంజనీరింగ్. దానికే చాలా ఖర్చు అయింది. ఓకే. ఆ తర్వాత వాడిని ఒక మనిషిని చేసి మళ్ళీ వాడికి ఏమేమి కావాలో అన్నీ చూసుకోవాలి కదండి. శ్యామ్ వచ్చి 2వ అబ్బాయి, వాడు ఏరోనాటికల్ చదివి MBA చేసి హెస్ డన్ కంప్యూటర్స్ ఆల్సో, ఈజ్ ఇన్ లండన్. వీళ్ళతోనే నా లైఫ్ అనేది చాలా వరకు ఖర్చు వీళ్ళకే అయ్యింది. నాకని నేను ఎప్పుడు ఖర్చు పెట్టుకోలేదు ఏమి. ఓకే. సో సులక్షణ గారు, మీరు ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నారు, చాలా మంది జీవితాలు చూశారు. మీరే అన్నారు ఫస్ట్ లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఆ 2 నేర్చుకున్నాను అందరి దగ్గర నుంచి. మగోడికి అట్రాక్ట్ అవ్వకూడదు అనేది మీ లైఫ్ లో ఒక మంచి సిద్ధాంతం. ఇంకొకటి ఏంటంటే తొందరపడి పెళ్లి చేసుకొని నూతిలో పడకూడదు, మర్యాద పోగొట్టుకోకూడదు అనేది మీ ఫిలాసఫీ. అన్ని చూసిన తర్వాత మీరు లైఫ్ లో చేసిన మంచి ఏంటి అంటే, మీరు చేసుకున్న మంచి ఏంటి? 18 సంవత్సరాలకే పెళ్లి కావటం, 23 సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం, భర్త నుంచి దూరంగా వచ్చేయటం. ఎందుకు జరిగింది మీ లైఫ్ లో ఈ తప్పిదం అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఒకళ్ళు సిన్సియర్ గా ఉండాలి. ఐ మస్ట్ బి సిన్సియర్ టు యూ, యూ మస్ట్ బి సిన్సియర్ టు మీ. లవ్ మ్యారేజే కదా. లవ్ మ్యారేజే. లవ్ అప్పుడు అన్ని చెప్తారు కదండి, అన్ని మంచి మాటలు చెప్తారు. కానీ వాళ్ళు అలా ఉండరు పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత వాళ్ళు అలాగే నెగిటివ్ గా మారిపోతారు. ఇంకా అప్పుడు మనకి గతి లేక సర్దుకుపోతాం అంతే. దానికి ఒక హద్దు ఉంది కదా.
అది దాటినప్పుడు ఒకటి అక్కడుండి మనం కష్టాలు పడి సూసైడ్ చేసుకోకుండా బయటకు వచ్చి ధైర్యంగా బతకొచ్చు కదా. అంటే ఎలాంటి తప్పిదం జరిగింది? మీ సైడ్ తప్ప, ఆయన సైడ్ తప్ప? నేను విడాకులు తీసుకోవడానికి? చెప్పకూడదండి అది. నేను ఆయన గురించి, ఆయన ఇంకా ఉన్నారు, ఆయన గురించి నేను చెప్పను, ఏమి చెడు చెప్పను. నా ఫేట్ బాగాలేదు, అలా జరిగింది. నేను ఆయన గురించి ఏం మాట తప్పుగా చెప్పను. ఐ స్టిల్ లవ్ హిమ్. ఉన్నారా ఆయన? పెళ్లి చేసుకున్నారా? చేసుకుంటారు. మీరు చేసుకున్నారా మళ్ళీ? లేదు, వద్దండి. ఎందుకు అనిపించింది అట్లా? చాలా యంగ్ లో ఉన్నారు, 23 సంవత్సరాలు. లేదండి, అప్పుడు చాలా ఆఫర్స్ వచ్చినాయి, పెళ్లి చేసుకోండి, నేను అమెరికా తీసుకెళ్ళిపోతాం, అక్కడ తీసుకెళ్ళిపోతాం, బాగా పెట్టుకుంటాం అని. పిల్లల్ని ఎవరు చూస్తారండి? పిల్లల్ని చూసుకోవాలి కదా. ఒకవేళ వాళ్ళు రేపు మేము పిల్లల్ని చూసుకోకుండా వదిలేస్తారంటే కష్టమైపోతుంది. చంటి పిల్లల? చిన్న చిన్న పిల్లలే కదా. అప్పటికి బాబు వాజ్ 1.5 years అంతే ఉంది, అంతే బాబుకి. అందుకని నేను ఆ రిస్క్ తీసుకోలేదు లైఫ్లో. అంటే మీరే అన్నారు కదా, భరించాలి చేసుకున్న తర్వాత, ప్రేమించాను కాబట్టి అని. ఎందుకు మరి భరించే అంత శక్తి ఉండి కూడా మీరు బరస్ట్ అయిపోయారు అంటే అంత పెద్ద తప్పు జరిగిందా? చేసుకుంది కూడా సాదాసీదా వ్యక్తిని కాదు మీరు, ద గ్రేట్ 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 మ్యూజిక్ డైరెక్టర్. నాకు జీవితంలో చాలా ఓర్పు సహనం ఉన్న జన్మని నేను. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాను, ఎక్కువ నాకు ఓపెన్ రాదు, ఎవరిని తిట్టను. ఐ డోంట్ షో మై మూడ్స్ టు ఎనీబడి. నాకు ఎన్ని బాధలున్నా నేను బయటికి చూపించుకోను. చూసే వాళ్ళందరికీ చాలా హ్యాపీ అనుకుంటారు. కానీ ఏది నా ఓర్పే పోయిందంటే ఇంకా ఎంత కష్టాలు అనుభవించుంటానో ఆలోచించండి. చాలా కష్టపడ్డాను. మాంగారు కూడా ఎంఎస్ విశ్వనాథ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఎప్పుడు సపోర్ట్ చేయను. ఇండస్ట్రీ వ్యక్తి ఆయన కూడా. మా అబ్బాయి గురించి మాకు తెలుసు, ఇలా అవుతుందని తెలుసు, నువ్వే కదా చేసుకున్నావు కోరి, యూ డిసైడ్, మీకు హ్యాపీగా అనిపించిపోతే నువ్వు వెళ్ళిపో, అంతే అన్నారు. అంతే మేము చూస్తాం, మీకు ఇద్దరిని కలుపుతాం, ఏదైనా మాట్లాడతాం, అవన్నీ కాదు. ఆయనకి భార్యగా ఉంటేనే నేను వాళ్ళకి డాటర్ లాగా ఉండగలనంట, అదొక కండిషన్ పెట్టారు. ఓకే, నేను చెప్పాను, మీ కోడలుగా నేను మీ ఇంట్లోనే ఉండిపోతాను, నేను పని చేసుకుంటాను, నేను సంపాదించుకుంటాను, నా పిల్లలు నేను చూసుకుంటాను. లేదు, మా అబ్బాయికి భార్యగా ఉంటేనే నీకు ఇక్కడ పోస్టింగ్ ఉంటుందన్న. ఇంట్లో ఉంటే భార్యగా ఉన్నట్టే కదా. ఇంట్లో కాదు, వీళ్ళ ఇంట్లో ఉంటాను. ఒప్పుకోలేదు. ఈయన కోసం బతికానండి, ఇంకా నా పిల్లల కోసం ఇంకా బ్రతకలేనా. అందరూ చాలా ఎగతాళి చేశారు. ఈ సినిమా అది బయటికి వెళ్ళిపోతే పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి ఆశ్రమంలో పడేసి వెళ్ళిపోతుంది, అది చాలా హర్ట్ అనిపించింది నాకు. ఉండరా, బతికి చూపిస్తాను నేను అని. నా పిల్లలిద్దరిని బాగా చదివించాను. మా పెద్ద బాబు చెన్నైలో ఇల్లు కొన్నప్పుడు నేను అందరినీ పిలిచాను, అందరినీ పిలిపించి అందరికీ బట్టలు పెట్టించి, ఇది నా కొడుకు సంపాదించి సొంత డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాడు, ప్రయోజకుడు అయ్యాడు, ఇంకా దీనికంటే నాకేం గెలుపుందండి లైఫ్లో. మీ మామగారిని కూడా పిలిచారా? ఎంఎస్ విశ్వనాథ్ గారిని. మీ వారిని? వచ్చారు, మా వారు, మా వారి భార్య అందరూ వచ్చారు. కానీ మీరు అన్నారు ఆయన షేడ్ పెళ్లి చేసుకున్న తర్వాతే కదా తెలిసింది అన్నారు కదా. మరి ఇప్పుడు చేసుకుందాం, జీవితాంతం కలిసి ఉంటుంది కదా, మరి ఎలా కుదిరింది అంటారు? మీది లవ్ మ్యారేజ్, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా వాళ్ళకి, ఆమెకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అమ్మ నాన్న అన్న అందరూ చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు నన్ను చాచి లెంకాయ కొట్టిన అడిగే వాళ్ళు లేరండి, ఎవరు అడుగుతారు వచ్చి? ఆవిడనేమన్నా ఒక మాట అంటే వాళ్ళ అన్న ఫోన్ చేస్తాడు, ఏంటి నా చెల్లెళ్ళు అన్నావా ఇలాగని. ఫ్యామిలీ సపోర్ట్తో నేను చేసుకుని ఉంటే నాకు ఉండేవారేమో మనుషులు. మీకంటూ నా అనే వాళ్ళు ఎవరు లేరు పెళ్లి టయానికి? మిమ్మల్ని పెంచుకున్న అమ్మ గాని నాన్న గాని వాళ్ళు లేరా? మీ కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, అప్పుడే వెళ్ళిపోయారు. సో సింగిల్, జీవితంలో సింగిల్ అయిపోయారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్ గా సింగిల్ గా అయిపోయిన కనుక సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను నేను. యాక్చువల్గా భయం అనిపించలేదా? చిన్న పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేస్తున్నాము, ఫైనాన్షియల్ గా కూడా ఏం సపోర్ట్ చేయలేదు వాళ్ళు, ఏమి చేయలేదు, ఇంట్లో ఉంటేనే నాకు కోడలని మీ మామగారు చెప్పారు అంటున్నారు. అప్పుడు ఒక ధైర్యం, ఒక 4-5 ఏళ్ళు నేను పని లేదు, ఏమీ లేదు నాకు, చాలా కష్టపడ్డాను. పిల్లల్ని అప్పుడే చిన్న పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళాలి, ఫీజు కట్టాలి కూడా కష్టపడేదాన్ని. అప్పుడు మళ్ళీ నాకు అమ్మ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టాను. ప్రశాంత్కి అమ్మగా వైకాశీపురం నచ్చిన సినిమా చేశాను. అప్పటి నుంచి క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టేశాను. అప్పుడు కొంచెం మళ్ళీ పికప్ అయ్యాను నేను. ఓకే, సో మళ్ళీ క్యారెక్టర్లు చేసుకుంటానే కుటుంబాన్ని నడిపారు? అవునండి, నాకు ఇంకే విధమైన ఆధారం లేదు. ఓకే, నేను ఏ ఆఫీస్లో పని చేయగలను, నాకు ఎవరు పని ఇస్తారు?
ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వంట పని చేయగలమా? తప్పు కదా, చేయలేం కదా, ప్రెస్టేజ్ కదండి. మళ్ళీ సినిమాలు చేసి మళ్ళీ ఆ తర్వాత 2000లో సీరియల్స్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. సీరియల్స్ కూడా బిజీగా చేశాను వర్క్. బట్ మీ వారు కానీ మీ మామగారు కానీ అమ్మ పిల్లలతో నువ్వు ఇబ్బంది పడతావేమో, పిల్లల్ని ఒకళ్ళని మేము ఉంచుకుంటాం, అయ్యో, వాళ్ళకి ఏదైనా కావాలంటే మేము చేస్తాం. ఆయన పిల్లలు వద్దనేసారు కోర్టులోనే. పిల్లలు మట్టు నాకు వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో. ఇంకా దానికి ఏమైనా ఫైట్ చేస్తారేమో అని చాలా బెంగపడ్డాను. ఒక వాడిని తీసుకుంటాను అంటే కష్టం అయిపోతుంది కదా. ఆయన ఎవరిని వద్దనేసారు. హ్యాపీ. డిసిషన్ మీదే విడాకులు లేకపోతే బలవంతం చేశారా? లేదండి, ఇచ్చేయాలని. నన్నేం బలవంతం చేయలేదు. ఇంకా మా కోర్టులో మా జడ్జి గారు అన్నారు పిలిచి తనిగా, నువ్వు ఎక్కువ డబ్బులు అడగమ్మా, సెటిల్మెంట్ అడుగు, ఇస్తారు వాళ్ళు, కొంచెం స్తోమతున్న మనిషినే కదా, ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ అండి వాళ్ళ పిల్లలకి డాడీ. అడుగు, నువ్వు నీకు లైఫ్కి అడుగు చెప్పాను. జడ్జి గారు, నాకు 2 కాళ్ళు 2 చేతులు, ఐ హావ్ గాట్ అ నైస్ బ్రెయిన్ అండ్ లాట్ ఆఫ్ విల్ పవర్. ఇది ఉన్నప్పుడు నాకు ఎందుకండి వాళ్ళ సెటిల్మెంట్లు కావాలి? వద్దండి, ఒక్క పైసా వాళ్ళ దగ్గర నేను పుచ్చుకోను. కట్టుబట్టలతో వచ్చేసారు. కట్టుబట్టలు నా పిల్లలు, నా ప్రాణం చాలు కదా. ఇంకా రెంట్ ఇంటికి వెళ్ళినా కూడా రెంట్ కూడా ఇచ్చేవారు కాదు నాకు. యువర్ సింగిల్ లేడీ విత్ చిల్డ్రన్ మేము అనేవారు. అంత పెద్ద హీరోయిన్ ఒకనే చెప్పేస్తారు. అయినా మా ఓనర్, ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇవ్వను అనేసాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను, నాకు ఇవ్వండి, చాలా కష్టంగా ఉంది, ఎక్కడ ఉండాలో తెలియటం లేదని. అప్పుడు నువ్వు ఉండమ్మా అని చెప్పి మా ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు. అవునా? ఇల్లు ఇవ్వకూడదు. అప్పుడు అడిగారంట, మీకు ఆవిడకి ఏమన్నా కనెక్షన్ అందుకని ఇల్లు ఇచ్చారని అడిగారంట. మా హౌస్ ఓనర్కి మండింది. ఒక ఆడది, మీ భార్య నీ పిల్లలతో కష్టపడుతుంది, ఒక ఇల్లు ఇస్తే ఇలా అడుగుతామని చెప్పి, అవును అలాగే అనుకో అని చెప్పేసాడంటే. అప్పటి నుంచి ఆయనకి ఏమైందంటే, నువ్వు వాళ్ళు చెప్పినా కాదు నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండనేవారు. 7 years అక్కడే ఉన్నాను నేను. ఇట్లా నన్ను కొనుక్కోమని చెప్పాడు. ఆయన మీరే కొనేసుకోండి డబ్బులు ఇచ్చి అంటే, వద్దులేండి చెప్పి 7 years ఉన్నాను. నాకు బయట వాళ్ళు హెల్ప్ చేసినంత మా వాళ్ళు ఎవరు చేయలేదు. కానీ ఏ భర్త అయినా కానీ సరే విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది, పిల్లలతో పాటు ఏదో కష్టపడుతుంది, చేతనైతే మనం హెల్ప్ చేద్దాం, లేకపోతే లేదు. అంతేగాని ఒక హస్బెండ్ ఇది బయటికి పోయిన తర్వాత కూడా నువ్వు ఎక్కడా బతకలేవు, నేను చేస్తాను అలాగా. ఇప్పుడు లేదులేండి, ఆ టైంలో అంత ఉండేది నా మీద. ఎందుకు అంత కోపం మీ మీద? కాదని వచ్చేసాను కదా, అందుకని. మళ్ళీ బతుకుతున్నాను కదా. కొట్టేవాళ్ళు బాగా అప్పుడు? కట్టరు, మాటలతో చంపేవాళ్ళు. మాటలు చెప్పేవారు, అన్ని చెప్తారు. ఆయనకి అంతా అనుమానమే నా మీద. బట్ 23 సంవత్సరాలు, 2 చంటి పిల్లలు, పెద్ద హీరోయిన్, బయటకు వచ్చిన తర్వాత ఎంతో మందితో యాక్ట్ చేశారు కదా, పెద్ద పెద్ద హీరోస్ తో. ఎవరైనా కానీ సులక్షణ నీకు ఏది కావాలన్నా కానీ ఒక్క ఫోన్ కాల్, మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే ఏదైనా సపోర్ట్ కావచ్చు. ప్రభు గారు అన్నారు ఆ టైంలో, నేను చిన్న తమ్మి సినిమా చంటి ఉంది కదా, తమిళ్ వర్షన్ చేశాను. అప్పుడు అడిగేవారు, నువ్వు ఇప్పుడే డైవర్స్ అయ్యింది కదా, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు చెప్పు, నేను చూసుకో. మంచి ఆయన, ఏ కష్టం వచ్చినా చెప్పు, నేను నీకు సినిమాలు చెప్తాను, హెల్ప్ చేస్తాను అనేవారు. చెప్పాను, మీరు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్, నాకు ఆ పరిస్థితి రాదు, మీరు చెప్పినందుకే చాలా హ్యాపీ. బట్ నేను అనుకునేదాన్ని, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరి దగ్గర మనం వెళ్ళి నిలబడకూడదు, నాకు హెల్ప్ చేసి పెట్టండి, ఒక స్కూల్ సీట్ ఇప్పించి పెట్టండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి అని కూడా ఎవరి దగ్గర నేను ఇంతవరకు చేయి చాచలేదు. నో, అప్పటి నుంచి ఇప్పటికి కూడా చాచను. ఆఖరికి మా అబ్బాయికి పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముక్కుపొడ కూడా అమ్మాను నేను వెళ్ళి. అమ్మేసి ఆ డబ్బులతో ఫుల్గా ఒక 6 నెలలకు కావాల్సిన పాల డబ్బాలు, ఇంటి సరుకులు అన్ని కొని పెట్టేదాన్ని. వాళ్ళ దగ్గర పిల్లోడు చిన్నోడు. అంటే అంత కష్టాలు పడినా నేను ఎవరికి చెప్పుకోలేదు, అందుకని నాకు ఫ్రెండ్స్ లేరు. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలుకి? లేదండి, చాలా కాన్ఫిడెన్స్. నేను దేవుడిని నమ్ముకుంటానండి, నాకు ఏ కష్టం వచ్చా దేవుడితో చెప్పుకుంటాను, అది సాల్వ్ అయిపోతుంది, ఏదో దారి చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు మీ వారికి? ఇంకో బాబు ఉన్నాడు. ఒక బాబు. బాబు మాట్లాడుతుంటారా? అందరూ మాట్లాడేవాళ్ళు, ఆవిడే బాగా మాట్లాడుతుంది నాతో. అవునా? పర్సనా? లేదు, అడుగుతుంది, ఇంత మంచి అమ్మాయిని ఎందుకు పెళ్ళి వదిలేశారు అన్నాను. ఆవిడ అంటుందంట. ఓకే. అంటే ఫ్యామిలీ, మా అబ్బాయి పెళ్లికి అంతా వచ్చారు, అప్పుడు అడిగేదంట, ఇద్దరికి ఆ మర్యాదలు చేసి వాళ్ళకి ఏమేం చేయాలో అన్ని చేసి. యాజ్ ఎ ఫాదర్ గా ఆయన నిలబడి చేయాల్సింది అన్ని చేశారా పెళ్లికి మీ పక్కన? చేయాల్సిందే కదండి, మరి పక్కన నిలబడాల్సిందే కదా.
లేదా డూప్ వేస్తాను కదండి. నేను అన్నాను మర్యాదగా పెళ్లికి వచ్చేయండి, రాకపోతే ఇంకెవరైనా సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంటాను అక్కడ. అంటే మా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఆయన అందరికీ తెలుసు, నేను అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్ళి ఇంకోళ్ళు నిలబడితే ఆయనకి అది అవమానమే కదండి. అంతే కదా, రాకపోతే నాకు అది ఇన్సల్టే కదా. అవును. అని వచ్చారు. బట్ పిల్లలు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ అంతా ఇప్పుడు ఉంది, ఆ గౌరవం ఏమోనండి ఉందో లేదో నాకు మాట్లాడతారా తెలియదు. పిల్లలు నేనేవి పిల్లలు మాట్లాడతారా ఆయనతో? మాట్లాడరు అనుకుంటాను. దే వోంట్ ఎక్స్ప్రెస్ చేయరు మీ దగ్గర కూడా. వాళ్ళకి ఆ క్యారెక్టరే వద్దంటున్నారు కదా. ఓకే. అందుకని ఏం లేదు. చిన్నబాబు ఏం చేస్తున్నారు? చిన్నబాబు ఏరోనాటికల్ చేశాడండి. ఏరోనాటికల్ చేసి లండన్ వెళ్ళాడు, అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ కస్టమ్స్ లో పనిచేస్తున్నాడు. ఓకే. సో ఆ బాబు కూడా పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలు హ్యాపీ. హ్యాపీ. మీరు హ్యాపీ? చాలా హ్యాపీ. హ్యాపీ అంటే ఏంటి, నేను అనుకున్నది సాధించాను. నేను నాకు బ్లాక్ మార్క్స్ ఏం లేదు లైఫ్ లో. నాకు ఈవిడ ఇలాగా, ఈవిడ మోసం చేసింది, ఈవిడ ఏమార్చింది, నా వల్ల ఎవరో సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ ఏం బ్లాక్ మార్క్స్ లేవు నాకు. ఎవరి దగ్గరైనా ఏమార్చి ఒక 10 పైసలు తీసేసుకున్నాను, నో. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు? పరుల సొమ్ము పాము మంటిది. పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారు కదా, మీరు సింగిల్ గా ఉంటున్నారు? నేను సింగిల్ గా ఉంటున్నాను, హ్యాపీగా ఉన్నానండి. ఇప్పుడు నేను ఇంకా పని చేయటం లేదు. ఇప్పుడు హెల్త్ అంతా ఓకే? హెల్త్ ఇస్ ఓకే, ఐఎమ్ మేనేజింగ్. ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడాలంటే? షౌకర్ జానకి అమ్మ. బట్ ఇవన్నీ చూసుంటారు కదా, పిల్లల జ్ఞాపకాలు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మదర్ ను చూసుకునే విధానం కానీ చాలా ప్రేమగా చూసుకుంటారండి. మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు బాగా చూసుకుంటారు. తెలుగు వచ్చా ఇద్దరికి? తెలుగు బాగా మాట్లాడతారండి. మస్ట్ తెలుగు నేర్పించాలని నేర్పించాను. రాయడం చదవడం రాదు వాళ్ళకి, తెలుగు మాట్లాడతారు. పేర్లు ఏంటి? విష్ణు పెద్ద అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు శ్యామ్. సో విష్ణు, శ్యామ్. నిజంగా మీకు గొప్ప గొప్ప అమ్మ దొరికింది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్ లో. మీలాంటి ఒక్క మనిషి ఉంటే చాలా తోడు, ఏదైనా సాధించవచ్చు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాలే ఉంటాను. నా దగ్గర అడుగుతారు, ఫ్రాంక్ గా అడుగుతారు, ఏ విషయమైనా నా దగ్గర చెప్తారు, ఇలా ఉందమ్మా నన్ను ఏం చేయమంటావు, చాలా డిప్రెస్ అయిపోతున్నాను, చాలా డౌన్ అయిపోతున్నాను. నో థింక్ అమ్మ నేను ఎంత కష్టపడి, మీ కళ్ళెదురుకుండానే కష్టపడిన రోజులు ఉన్నాయి, ఆలోచించు. అలా అనుకో. ఒక ఆడది ఎంత కష్టపడగలిగితే మగ పిల్లలు కష్టపడలేరా? ఫైట్ అగేన్స్ట్ ఇట్ అంటే. వావ్, సూపర్. బట్ మీకు కార్ తోలటం కూడా మీకు బాగా ఇష్టం కదా? నాకా? సైకిల్ కూడా తోలను. అవునా? కార్ తోలడం అంటే పార్క్ చేయడం, రివర్స్ చేయడం తెలుసు. నేను కార్ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే, నేను కారు ఇప్పుడు ఇక్కడ తీసాను అనుకోండి, నా మైండ్కి నేను ఒక చోట వెళ్ళాలంటే ఇంకో చోటకి వెళ్ళిపోతాను. అట్లా వెళ్ళిపోయిన మైండ్ ఉన్నాయి, మైండ్ ఎక్కడో ఉంటుంది, నా కార్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. టీ నగర్ రావాలంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతాను. అంటే మైండ్ అక్కడ ఉండదు, కాన్సన్ట్రేషన్. సో నాకు ఎప్పుడు డ్రైవింగ్ సూట్. మంచి కార్లు కొనేవాళ్ళు సులక్షణ కదా ఆ రోజుల్లో. ఇష్టం, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అక్కడ. సావిత్రమ్మ తర్వాత మంచి కలెక్షన్. మారుతిలో ఎన్ని ఉన్నాయో అన్ని కొన్నాను. ఆ కంపెనీలో ఎన్ని కార్లు వేసాడో అన్ని కార్లు నేను యూజ్ చేసిన కార్లే. టయోటా, ఐ వాస్ హావింగ్ టయోటా కరోలా దట్ టైం. ఇప్పుడు టయోటా కంపెనీ రాలేదు మనకి ఇంకా, సింగపూర్ నుంచి తెప్పించాను బండి. పెయింట్ అంతా మార్పించి ఒక ఇంట్రెస్ట్ కార్ల మీద. అలా ఇంకా ఏంటి ఇంట్రెస్ట్? బాగా వంట చేస్తానండి. ఓకే, వంటలు బాగా చేస్తాను, చాలా ప్యాషన్. తప్పకుండా రండి. బాగా తింటాను, ఎవరైనా బాగా వంట చేసి పెడితే హాయిగా తింటాను. ఐ లైక్ ఫుడ్. ఓకే. కోడలు ఇద్దరు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళేనా? ఒకే ఫ్యామిలీని తీసుకున్నాను, ఇద్దరు కోడలు. ఇద్దరు చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు. వావ్, హ్యాపీ. అత్తగారు ప్రాబ్లం లేదు వాళ్ళకి. అంటే అత్తగారిని వాళ్ళ అత్తగారులు చూడరు, బాగా చూసుకుంటారు, ఏమి ఇది లేదు. నేను ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఆ పిల్లల్ని తిడుతూ ఉంటాను, వాళ్ళు ఏం అనకూడదని. ఎందుకంటే ఏదో ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు మన ఇంటికి వచ్చారు, హ్యాపీగా పెట్టుకోవాలి కదా మరి. బట్ నా పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా నా మొగుడు నన్ను చూసుకుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అనమాట. చిచి ఇలా చూసుకొని ఉంటే ఎంత బాగుండేది అనిపించేది. కానీ ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వాళ్ళలో సిల్క్ స్మిత గారు గ్రేట్ అండి, నిజంగా చెప్పాలంటే. మంచి కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే, కేవలం ఎక్స్ప్రెషన్స్, అందం కాదు. అందరికి తెలుసా నలుపు అంతా ఉండలేరండి, మిగతాలాగంతా ఉండలేరు.
ఎలా ఉండేవాళ్ళు set లలో షార్ట్స్ అప్పుడు? వేసుకొని ఆ, కాళ్ళు ఇక్కడ పెట్టేసుకొని అలా ఆ. కూర్చొని సెట్ లోనే మిగతా అందరూ చూస్తున్నారమ్మా కాలు దింపమ్మా చూడ్డానికే కదా వచ్చి పిలిపించారు చూసుకొని అని అలాగే అనేది. హీరోలంతా వెయిట్ చేస్తారంట సెట్ కి ఎప్పుడు వస్తుందా సిల్క్ స్మిత అని. వచ్చినప్పుడే ఒక గ్లో వస్తుందండి సెట్కి. ఉమ్, తను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పుడే అందరి కళ్ళు ఆవిడ మీద వెళ్ళిపోతాయి. ఓకే, ఎవ్రీబడి లుక్ ఎట్ హర్, సంథింగ్ సంబడి ఈస్ కమింగ్. ఒక ఏంజిల్ లాగా వస్తుంది. ఏంజిల్ లెవెల్లోనే వస్తుంది. ఓ, ఇంకా ఆవిడని ఆ ఫీలింగ్ తో చూస్తారా లేదా అందంగా ఉందని చూస్తారా అది మనం కనిపెట్టలేం. బట్ కళ్ళు అక్కడికి వెళ్తాయి. ఓకే, హీరో కూడా. అందరూ చూస్తారండి. ఉమ్, మీరే అన్నారు కదా, యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడులో ఈ ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు చిన్న చిన్నవే వేసుకునేవాళ్ళు, కానీ ఆ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక టవల్ ఏదో ఒకటి అది వేసుకుంటారు. కూడా వేసుకోడు. ఆమె వేసుకోదు. సార్ ఈవెన్ జయమాలిని గారు కూడా టవల్ వేసుకొనే కూర్చుంటారు సెట్ లో. ఉమ్, మామూలు డ్రెస్లు వేసుకున్నా సరే సెట్ షూటింగ్ లేని పక్కనకి వచ్చినప్పుడు టవల్ వేసుకుంటారు. కింద ఒక టవల్ పైన ఒక టవల్ వేసుకొచ్చుంటారు. ఉమ్. సెట్ లో ఒకసారి ఇప్పైపోయింది డ్రెస్, షూటింగ్ అయిపోయింది ప్యాకప్ అన్నప్పుడు ఆ, అలాగే తీసేయిపోయింది. ఈ రూమ్ కంటే తీసుకోవాలి సార్, ఓకే, అక్కడే తీసి అక్కడే మార్చేసి వెళ్ళిపోదామని. అలా ఉంటదామా? అంతే. ఓ మై గాడ్. ఇన్నోసెంట్ అని చెప్పచ్చు, తెలియదు. ఊరి నుంచి వచ్చారు. పెద్ద తప్పు అని తెలియదు. ఇప్పుడు చూస్తే మట్టుకు ఏం తప్పు, మనకు ఆ తప్పు అనిపిస్తే కదండి, ఉమ్. అంతగా ఫీల్ అయ్యేది కదా. కానీ ఎంత బోల్డ్ గా ఉంటారు, ఇంత ఇదిగా ఉంటది జీవితంలో. ఈ ప్రేమ అనే మత్తులో పడి చచ్చిపోయేదాకా, అంటే సూసైడ్ తను చేసుకుందో చచ్చిపోయే- చంపేశారో తెలియదు. లేదు, తను చచ్చిపోయేదాకా మీరే అన్నారు తన కాదు. బాడీని తను అంతగా కాపాడుకుంటారు అని. మన ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూలో చెప్పారు, స్ట్రెచ్చర్ లో కింద పడేసింది, ఈగలు దోమలు ఆలుతున్నాయి బాడీని, అవునండి. అట్లా చూసాం మేము ఆమెని అన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మరి ఆమెకి? యాక్చువల్గా తను సూసైడ్ చేసుకోలేదు అనుకుంటానండి. చంపేశారు. చేసుకోదు, చేసుకున్న టైప్ కాదు. తనంటే తనకి చాలా ఇష్టం, అందుకని సూసైడ్ చేసుకోదు. ఏదో జరిగింది. సంథింగ్ హ్యాపెండ్, మనకు తెలీదు, దేవుడికి తెలుసు. మనం కళ్ళారా చూడలేదు, ఏం చెప్పలేం కదండి వాళ్ళు ఎలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పి. బట్ చాలా బ్రతకాలని చాలా కోరికలు ఉండేవి. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి చాలా కోరికలు ఉండేవి. అది ఏమీ జరగకుండా పోయింది పాపం. ఒక 34 ఉంటే ఆమె చనిపోయినప్పుడు అంతే. హ్మ్. 34, 35. అంతే ఉంటుంది, మేబీ అంతే ఉండొచ్చు. ఆమెది కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. Hmm. సావిత్రమ్మ తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంది సిల్క్ స్మిత గారి గురించి. Hmm. ఇప్పటికీ ఆమె నన్ను గురించి అన్ని ఇంటర్వ్యూస్ లో స్మిత గురించి అడుగుతారు. ఇన్ ఆల్ మై ఇంటర్వ్యూస్ సిల్క్ గురించి చెప్పమంటారు ఎక్స్క్లూజివ్ గా. బట్ చాలా మంది ఏవో చెప్తారు, బట్ నాకు తన పొగరు ముద్ది అంతా నేను చెప్పలేను. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. నేను 4 సినిమాలు చేశాను తనతో, వెరీ ఫ్రెండ్లీ. తన మాట్లాడటం కూడా సినిమాలలో సాగదీస్తారు కదా, అలా పెళ్ళైన మాట్లాడతారు కొత్తలో అడిగేది, ఏ నేను లవ్ చేసిన అబ్బాయి నువ్వు చేసుకున్నావు అనేది చెప్పాను. ఇప్పుడు కూడా ఏమి ఇది అవ్వలేదు స్మిత, నీకు కావాలంటే వచ్చే మా ఇంటికి, నువ్వు కూడా చేసుకో, ఏం బాధలేదు అనేది. చీపు, నేను లవ్ చేశాను, మీ మొగుడిని చేసుకుందాం అనుకున్నాను, ఎవరైనా చెప్తారా? పెళ్లి నిజంగా మీ ఆయన లవ్ చేసింది ఆమె కూడా? ఏమో చేసి ఉండొచ్చు, వాళ్ళు సినిమాలు చేసింది, 4 సినిమాలు చేశారు. అప్పుడు అనేది నేను చెప్పి కూడా ఏం పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా, నువ్వు వచ్చాయని నేను. సో మీ ఇద్దరు ఒక ఆయనే లవ్ చేశారు, కాదు పెళ్లి మీరు చేసుకున్నారు. ఓకే. సో జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది కొంతమందిని గురించి మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు కానీ అర్థమవుతుంది అనమాట. ఒక హీరోయిన్ కాదామా, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కాదు, చాలా బ్యూటిఫుల్. కేవలం ఐటమ్ సాంగ్స్ చాలా ఓర్పండి. ఆవిడ ఐ మేకప్ వేసుకొని చూసారంటే మనకి కళ్ళు తిరుగుతాయి. ఆ ఒక్కొక్క రెప్పకి ల్యాషెస్ వేసేదండి, మస్కారా వేసి గంట సేపు కళ్ళకు మట్టుకే ఆవిడ స్పెండ్ చేసేది. ల్యాష్ అంటించదు ఆవిడ, ఒరిజినల్ ల్యాషెస్. మోల్డ్ 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 ఇంత ఓపికి ఎలా వస్తుందో తెలీదు. అది తీసేది కూడా ఇంకా అంత అందంగా తీస్తుంది. క్రీమ్ అప్లై చేసుకొని దూది పెట్టుకొని ఇలా తీస్తుంది. ఇట్స్ లైక్ దట్. కొంతమంది అంతే ఉంటారు కొంతమంది. బట్ ఈస్ నాట్ వైట్ అండ్ ఆల్ ఫేర్ కాంప్లెక్షన్, ఈ అట్రాక్షన్ ఏం ఉండవు. వెరీ డస్కీ బట్ వెరీ సెక్సీ. అదే ఆ డస్కీ లో కూడా సెక్సీ అనేది వెరీ సెక్సీ. ఫస్ట్ చూపించింది. మనకే ఆవిడ మీద ఆశ పుడుతుంది, ఆడవాళ్ళకే వాట్ అ ఫిగర్ యా అనిపిస్తుంది. కరెక్ట్గా ఉంటారండి.
వాట్ అ ఫిగర్, వాట్ అ ఫేస్, వాట్ అ ఐస్ అలా అనిపిస్తుంది మనకి. కేవలం ఐటమ్ సాంగ్స్. ఒక చెప్పాలంటే సిల్క్ కొరికిన యాపిల్ ని వేశారు కదా ఆప్షన్ కి. అవును, అంత డిమాండ్ ఉండేది. గుడి ఒకటే కట్టలేదు సిల్క్ కి. ఎంత పోయింది సిల్క్ గారు కొరికిన యాపిల్? చాలా లక్షలు పోయిందంటండి. అప్పుడు అనేదాన్ని, నువ్వు బొట్ట యాపిల్ పెట్టుకొని అన్ని కొరికి ఇచ్చేయి, ఎవరైనా సంపాదించుకుంటారని. సో గుడి కట్టలేదు కదా, ఖుష్బూ గారు కట్టారు, నమిత కట్టారు. గుడి కట్ట, ఇంకా ఉండుంటే కట్టేవారేమో. అదే ఇన్ని సంవత్సరాలు అయినా అవును గుర్తు చేసుకుంటున్నారంటే చూడండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు కూడా పాత ఫొటోస్ చూస్తే వి ఫీల్ లైక్ అగైన్ లుకింగ్ ఎట్ హర్. మళ్ళీ చూస్తాను ఆవిడ ఫొటోస్, పాత ఫొటోస్ ఎలా ఉందని మళ్ళీ చూస్తాను. జయలక్ష్మి ఆవిడ పేరు, అసలు పేరు. స్మిత అని ఏళ్ళు పెట్టిన పేరు సిల్క్ స్మిత. పేరు పెట్టడం కూడా బాగా యాప్ట్ అయిపోయింది ఆమెకి. గ్రేట్ గ్రేట్. సో ఇంకా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళంటే జయమాలిని, జ్యోతిలక్ష్మి గారు? లేదండి, వాళ్ళు సీనియర్స్ కదండి. మీ టైం అంటే నాకు మాక్సిమం నాతో అందరూ బాగా మాట్లాడతారండి. నేనంటే అందరికి ఇష్టం, ఏం చెప్పలేం. ఇదేం ప్రాబ్లమ్స్ ఉండవు కనుక నాతో అందరూ చాలా ప్రేమగా మాట్లాడతారు. సెట్ లో ఒకళ్ళు కనపడితే నన్ను కవలించుకో ఎంత అందంగా ముద్దులు కూడా పెట్టుకుంటాను. నన్ను ఏంటో తెలియట్లే, నువ్వు ఎలా ఉన్నావు, ఎప్పుడన్నా నాకు ఎందుకు ఫోన్ చేయవు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయొచ్చు కదా అని అంత ప్రేమగా ఉంటారు. అదొకటే నేను సంపాదించుకున్నది. బట్ మాకు బాగా కాంపిటేటివ్ అయింది సులక్షణ వచ్చి అని అనుకున్న హీరోయిన్స్ ఉన్నారు ఆ రోజుల్లో? లేదండి, తమిళ్లో రేవతి, రాధ, నేను, కోడికూదు, విజయ్ వీళ్ళందరూ ఒక టైం వచ్చిన వాళ్ళమే. బట్ వీ డెంట్ హ్యావ్, వాళ్ళకుండే సినిమాలు వాళ్ళకు ఉండేవి. రాధిక గారు, సుహాసిని గారు వీళ్ళంతా సీనియర్. మీ సీనియర్? దేవర్ సీనియర్. ఓకే. దేవర్ సుహాసిని వాజ్ సీనియర్, నాకంటే సీనియర్ వాళ్ళు. మాతో వచ్చిన వాళ్ళు రేవతి, నేను ఒకే టైంలో వచ్చాం. ప్లస్ రాధా, అంబిక గారు సీనియరు, ఇంకెవరున్నారు ఆ టైంలో వచ్చిన హీరోయిన్స్ వీళ్ళే కదా. వాళ్ళకే అన్ని సినిమాలు ఉండేవి. వాళ్ళు బిజీగా ఉండేవారు, నేను బిజీగా ఉండేవాడిని. ఒకవేళ అనేవారు, రేవతి దగ్గరికి వెళ్ళాం మేడం, డేట్స్ లేవు, అయితే మీ దగ్గరికి వచ్చాం, పర్వాలేదు చేస్తాను. ఓకే, హెల్దీ అట్మాస్ఫియర్. అప్పుడు ఇంకా ఇప్పుడున్న ఈగోయిజం లేదు. అప్పుడు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. సెట్ లో మీట్ అయినా లంచ్ టైం మాట అందరూ ఒక చోట కూర్చునేవాళ్ళు. ఓకే, వి యూజ్డ్ టు టాక్. కన్నడలో ఎక్కువ చేశారు కదా మీరు? కన్నడ లేదండి, ఒక 10 సినిమాస్. సౌందర్య గారితో ఎలా ఉంటుంది బాండింగ్? సౌందర్య చూడలేదండి, అసలుకి చూడను కూడా లేదు ఆవిడ ఇప్పుడు. షీ వాజ్ అవే. నేను సినిమాలు అమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు సౌందర్య గారు వచ్చారు. బట్ తమిళ్లో కూడా నేను లేట్ గా వచ్చారు, మీ తర్వాత లేట్ గానే వచ్చారు. ఓకే, సౌందర్య అప్పుడు లేదు కదా. మీరు అమ్మ క్యారెక్టర్లు చేసే టైంకి సౌందర్య వచ్చింది అంతే. సౌందర్య వచ్చారు, చాలా జూనియర్. ఓకే, జూనియర్. సో ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా తెలుగులో యాక్ట్ చేయడానికి? కానీ పిలిస్తే చేస్తానండి. ఇంకా ఒంట్లో ఓపిక ఉండాలి, ఇంకా కొంచెం బలం కావాలి. ఇంకా కొంచెం ఈ స్ట్రెస్ ఎక్కువైనందువల్ల కాళ్ళు కొంచెం నొప్పి వస్తున్నాయి. అది సరైపోయిందంటే ఐ కెన్ బి హ్యాపీ. స్ట్రెస్, కొడుకులు పెళ్లిళ్ళు అయిపోయినాయి, స్ట్రెస్ కదండి, బాడీ స్ట్రెస్. ఓకే, సో అదర్వైజ్ చేయడానికి మేబీ ఐ నీడ్ సమ్ రెస్ట్, మై బాడీ నీడ్ సమ్ లిటిల్ రెస్ట్. ఓకే, సో అంతే, ఇంకా ఆల్ హ్యాపీ, నో వర్రీస్, మెంటలీ హ్యాపీ, ఫిజికల్లీ హ్యాపీ. One life, live it nicely. Super. Each and life every is short, moment enjoy make it very sweet. అంతే. గ్రేట్ సులక్షణ గారు, నిజంగా ఇలా ఒక హీరోయిన్ ని నేను ఇంటర్వ్యూ చేయటం నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. చాలా మందిని చేసినప్పుడు కూడా కొంతమందిని చేస్తుంటే ఇక్కడ టచ్ అవుతుంది కదా. మీరు మాట్లాడే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఇక్కడ నాకు ఒక చిన్న గంట కొడుతుంది అనమాట ప్రతిసారి. బా, ఏం లైఫ్, ఎలాంటి లైఫ్, ఎలా లీడ్ చేశారు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా లైఫ్లో సాధించవచ్చు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మీరు సమాజానికి తెలియజేస్తారు. నాకు డబ్బులు లేనప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి, డబ్బులు ఉన్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను. లేదు నాకు ఎప్పుడు అనిపించలేదు ఏమి. నేను చాలా సర్దుకుపోతాను, అడ్జస్ట్ కాంప్రమైజ్ అయిపోతాను అన్నిటికీ. ఓకే, ఇది కావాలి, ఇది లేదు, లేదు పర్వాలేదు, లేదు ఉన్నదాంతో సర్దుకుందాం అంటాం అంతే. ఇలా ఉన్న వాళ్ళకి బాధ ఉండదండి అసలు. ఎనీహౌ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీ, హెల్దీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సో ఇప్పటికి చేసే ఓపిక ఉంది, పిలిస్తే డెఫినెట్ గా చేస్తానని చెప్తున్నారు. కాబట్టి మన తెలుగు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ మన తెలుగు హీరోస్ సులక్షణ గారు అండ్ మన బేబీ డాలీ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. ఎన్నో సినిమాలు
సూపర్ డూపర్ హిట్స్ అందించిన ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు ఆమెని. దాదాపు 300 పైగా సినిమాలు హీరోయిన్గా చేశారంటే ఆషామాషి కాదు. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారో ఒకసారి మేము బ్యాక్కి వెళ్తే అర్థమవుతుందండి. బట్ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, మంచి సినిమాలు చేయాలి, ఒక అమ్మగా ఒక అమ్మమ్మగా అలరించాలి తెలుగులో కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీకు ధన్యవాదాలు సులక్షణ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.